స్టార్ మూవీ అనమాట. అయితే ఈ సినిమా వచ్చేసి తెలుగులో ఉంది, స్ట్రీమింగ్ ప్రైమ్ వీడియో. ఈ సినిమా కూడా అసలు ఏం బాగాలేదు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే, అంటే ఒక పర్సనల్ లైఫ్లో జరిగేది అనమాట. అంటే ఒక పెద్ద హీరో లాగా కావాలనుకుని అలా అలా జరుగుతూ ఉంటుంది అనమాట. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అయితే బాగుంది, కానీ సినిమా కొంచెం ల్యాగ్ ఉంది. ఓకే, చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెనెంట్ అనమాట. ఇది సత్యం రాజేష్ సినిమా అనమాట. ఈ సినిమా కూడా అసలు ఏం బాగాలేదు. ఇది కూడా స్ట్రీమింగ్ ప్రైమ్ వీడియో ఉంటుంది. ఇది కూడా ఒక రెగ్యులర్ స్టోరీ లాగే ఉంటుంది, అని వరస్ట్. అసలు ఇది చూడకపోవడం బెటర్. ఇది వచ్చి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అవుట్ అనమాట. ఈ సినిమా వచ్చేసి 12th ఫెయిల్ హీరో అనమాట. ఈ సినిమా కూడా ఒక క్రైమ్ కామెడీ అన్నట్టు తీశారు, కానీ అది బాగాలేదు. జియో సినిమా ఉంది, తెలుగులో కూడా ఉంది, చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ అనమాట. ఈ సినిమా కూడా అసలు ఏం బాగాలేదు. స్ట్రీమింగ్ ఆలో తెలుగులో ఉంది. ఇది ఏంటంటే, ఇది ఒక రూట్లో పోతే ఎవరో చనిపోతారు అనమాట, ఇట్లా దయ్యాలు ఉంటాయి అనేసి, అట్లా హర్రర్ మిస్టరీ. నెక్స్ట్ వచ్చేసి కల్కి అనమాట. కల్కి అంటే ప్రభాస్ది కాదు. ఈ సినిమా కూడా అసలు ఇక్కడదో 2019లో వచ్చిందనమాట. ఇది రీసెంట్గా డబ్ చేసి ఈటీవీలో తెలుగులో రిలీజ్ చేసారు. ఇది కూడా అసలు ఏం బాగాలేదు. సంయుక్త మీనన్ హీరోయిన్.